హలో అండి. మీరు చాలా ఫ్రీగా ఉన్నప్పుడు లేదా కొద్దిగా వీలు చేసుకునైనా సరే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీకు 100% యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. అలానే ఈ వీడియో లాస్ట్లో మనీ సేవింగ్ ఐడియాస్లో 7th వన్ ఉందండి. మీకు 100% ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. రూపాయి అనేది ఖర్చు చేస్తూ ఉంటుంటే ఖర్చులు కూడా వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. అదే రూపాయిని పొదుపు చేస్తూ ఉంటుంటే ఆ పొదుపు అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. అటువంటి పొదుపుని మీ అందరికీ పరిచయం చేద్దామని చెప్పి ఈ చిన్న వీడియో మీకోసం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతి నెల డబ్బును పొదుపు చేయడానికి నాకున్న అలవాట్లని వేటిని మార్చుకున్నాను, అలానే నేను ఏ పనులను అలవాటు చేసుకున్నాను, వీటితో పాటు నేను ప్రతి నెల ఏ పద్ధతిలో నేను డబ్బుల్ని పొదుపు చేసుకుంటాను అంటే నా ప్లానింగ్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, వీటి కోసం మనం ముందుగా అలవాటు చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు, అలానే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, వీటిల్లో మనం పొదుపుగా ఉన్నట్లయితే కనుక బాధ్యతల విషయంలో కూడా మనం 100% సక్సెస్ అయినట్లే. అసలు డబ్బును పొదుపు చేయాలి అనే ఆతృత కంటే ఆ డబ్బుని దేనికోసం పొదుపు చేయాలి అనే ఒక చిన్న క్లారిటీ మాత్రం మనకు ఉండాలి. నేనైతే కనుక పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తుపాస్తులు అమ్మి పిల్లల్ని చదివించడం కానీ లేదా మా అవసరాలు తీర్చుకోవటం కానీ అస్సలు చెయ్యం మేము. వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏవైనా ఉంటే అవి పిల్లలకి ఒక సెక్యూరిటీగా ఉంచుకోవడం తప్పితే వాటిని అస్సలు టచ్ చేయకూడదు అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ నా మైండ్లోనే ఉంటుంది. డబ్బుని దేనికి పొదుపు చేయాలి అనే ఒక చిన్న క్లారిటీ అయితే నాకుంది. నాకున్న క్లారిటీ ఏంటి అంటే పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి. అలానే మాకు మేముగా ఒక సొంత ఇల్లు, ఒక కారు కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన అయితే, ఒక క్లారిటీ అయితే మాత్రం నాకుంది. తర్వాత డబ్బుని మీరు పొదుపు చేయడానికి మీకున్న కళ, మీకున్న క్లారిటీని ఒకసారి చెక్ చేసుకొని నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. డబ్బును మనం సంపాదించే అవకాశాలు మనకు లేకపోయినా దానిని పొదుపు చేసే బాధ్యతలు మనకి చాలా ఉంటాయి. అందుకనే డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బుని వేస్ట్ చేయకుండా పొదుపు మనం మాత్రమే చేయగలం. అవసరాలకు మించి ఖర్చు పెట్టడం అలవాటు చేసుకున్నాము అంటే ఖర్చు అనేది ఎప్పుడు బయటికి వెళ్తూనే ఉంటుంది, తిరిగి మాత్రం అస్సలు రాదు. అదే పొదుపు చేయటం అనేది నేర్చుకున్నాము అంటే పొదుపు అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది. అది ఎలా అంటే పిల్లల భవిష్యత్తు రూపంలో కానీ, ఒక సొంత ఇంటి రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, ఇలా పొదుపు అనేది జీవితాంతం మనతోనే ఉంటుంది. దాన్ని మనం జీవితాంతం అనుభవిస్తూనే ఉంటాం. డబ్బులు అనేవి ఎవరికీ ఊరికే రావు కదా. ఆ కష్టపడితే వచ్చిన డబ్బులు మాత్రం పొదుపు చేసుకుంటే అవి రెట్టింపై జీవితాంతం అవి పొదుపు రూపంలో మనతోనే ఉంటాయి. మన పెద్దవాళ్ళు సేవింగ్ అనేది ఎలా చేసేవాళ్ళు అంటే వచ్చిన శాలరీని ముందుగా ఖర్చులకి తీసి పక్కన పెట్టి, వాళ్ళ అవసరాలకు కూడా తీసి పక్కన పెట్టి మిగిలిన డబ్బును మాత్రం సేవ్ చేసేవారు. నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ పద్ధతినే ఫాలో అవుతూ వచ్చానండి. ఫస్ట్ మనకున్న ఖర్చులు, అలానే మనకున్న అవసరాలకి డబ్బులు తీసేసి మిగతావి సేవ్ చేసేదాన్ని. ఇలా తీసుకుంటూ పోతుంటే ఖర్చులు అనేవి ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. అంటే డబ్బు మనకి చేతి నిండా ఉన్నప్పుడు మాత్రం ఖర్చులు అనేవి, అంటే లేనిపోని ఖర్చులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, లేనిపోని అవసరాలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడైతే కనుక ముందుగా నా సేవింగ్ ప్లాన్ ప్రకారం సేవింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసేసి ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేయటం నేర్చుకున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్స్లో కొన్ని అలవాట్లు నేను మార్చుకున్నాను. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను మార్చుకున్న అలవాటు ఏంటి అంటే పనమ్మాయిని తీసేయటండి. అంటే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు పనులు చేసుకోవటం అలవాటు లేక, అలానే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పనులు చేసుకోవడానికి టైం లేక పనమ్మాయిని పెట్టుకునేదాన్ని. అంటే బయట ఊడవటం కానీ, ఇల్లు ఊడవటం, ఇల్లు క్లీన్ చేయటం, గిన్నెలు కడగటం, వీటికి మాత్రం పనమ్మాయిని పెట్టుకునేదాన్ని. ఇక తర్వాత పిల్లలు పెద్దయిన తర్వాత అలానే చేసుకునే ఓపిక ఉంది కాబట్టి ఇక ఆ పనమ్మాయిని తీసేసి ఈ పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసినందుకు తనకైతే కనుక 2000 నుంచి 2500 వరకు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడైతే కనుక అంత అమౌంట్ నేను ప్రతి నెల సేవ్ చేసుకుంటున్నాను.
ఇక నేను మార్చుకున్న నా రెండో అలవాటు ఏంటి అంటే ఫోన్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఈ 2 యాప్స్ మాత్రం నేను డిలీట్ చేస్తానండి. ఎందుకంటే ఈ 2 ఉండటం వల్ల ఎక్కువగా ఆఫర్స్ వచ్చినప్పుడు షాపింగ్ చేయటం లేదా ఆన్లైన్ షాపింగ్ చేయటం చేస్తూ ఉన్నాను. అంటే డ్రెస్సెస్ కానీ లేదా వేరే వస్తువులు కానీ ఏవైనా ఇంట్లో కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్స్ చూసి మాత్రం తక్కువగా వచ్చేస్తున్నాయి అని మాత్రం కొనటం బాగా నాకు అలవాటైపోయింది. ఈ అలవాటుని మార్చుకోవడానికి ఫోన్లో గూగుల్ పే, ఫోన్పే 2 యాప్స్ని నేను డిలీట్ చేశాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నా హ్యాండ్ బ్యాగ్లో కావాల్సినంత వరకు మనీ పెట్టుకొని మాత్రం వెళ్తున్నాను. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లోకి బాగా అవసరం, ఇది లేకపోతే పని జరగదు అనుకున్న వస్తువులు మాత్రమే నేను తీసుకుంటున్నాను. థర్డ్ వన్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండి. ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన ఏ యాప్స్ నా ఫోన్లో ఉండవు. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చి ఒక వస్తువును కొందాము అని చెప్పి చూస్తుంటే అనవసరమైన వస్తువులు బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. అవి అనవసరమైనా సరే ఆఫర్స్లో ఉంటే మాత్రం తీసేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేను ఆ యాప్స్ని కూడా డిలీట్ చేసేసుకున్నాను. ఏదైనా అవసరం అనుకుంటే కనుక అప్పుడు డౌన్లోడ్ చేసుకొని అంతవరకే ఆ వస్తువు తీసుకుని మళ్ళీ నేను ఆ యాప్ అనేది డిలీట్ చేసేస్తాను. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అండి. ఇదైతే కనుక నేను అసలు అలవాటు చేసుకోలేదు. అలా అని చెప్పేసి అంటే బయట నుంచి ఫుడ్ ఎప్పుడు నేను ఇంటికి తెప్పించను. పిల్లలకి ఏదైనా ఫుడ్ తినాలి అనిపించి నన్ను అడిగినప్పుడు నాకు ఓపిక ఉన్నా లేకపోయినా, నాకు ఆ రెసిపీస్ వచ్చినా రాకపోయినా సరే వాటిని ట్రై చేసి పిల్లలకు మాత్రం ఇంట్లోనే చేసి పెడతాను. కానీ చివరికి మాత్రం అమ్మ ఇది చాలా బాగుంది అనే మాట మాత్రం నేను అనిపించుకుంటాను. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డీమార్ట్ షాపింగ్ అండి. నాకైతే కనుక ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు వస్తువులు కొనుక్కోవడానికి షాపింగ్ చేస్తాను. కానీ డీమార్ట్ వెళ్తే మాత్రం వస్తువును చూసి అవసరాలు అనేవి గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో అయితే కనుక చాలా చక్కగా పొదుపుగా కావాల్సిన వస్తువులు మాత్రమే ఒక లిస్ట్ రాసుకొని డీమార్ట్ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 10 వస్తువులు కాస్త 20 వస్తువులు అయ్యాయి. అంటే వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్స్ చూసి లేకపోతే వస్తువును చూసి అవసరాలు గుర్తొచ్చేసి చాలా వస్తువులు అంటే చాలా ఐటమ్స్ కొంటూ ఉండేదాన్ని. ఈ అలవాటును మార్చుకోవడానికి నేను డీమార్ట్ షాపింగే మానేశాను. నాకు ఏమైనా కావాలన్నా ఇంట్లో కావాలన్నా సరే ఒక లిస్ట్ రాసి మా వారికి ఇచ్చేస్తున్నాను. అందుకనే డీమార్ట్ షాపింగ్కి నేను వెళ్ళటం మానేసి ఆ లిస్ట్ మా వారికి ఇస్తాను. ఆ లిస్ట్లో ఏమున్నాయో అవి మాత్రమే తెస్తారు. చూద్దామన్నా ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఐటమ్ అనేది ఏది ఉండదు. అందుకని ఈ అలవాటును మాత్రం నేను ముందు మార్చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ డ్రెస్సెస్ అండి. నేనైతే కనుక బయట అస్సలు ఐరన్కి బట్టలు ఇవ్వను. అంటే పిల్లల బట్టలు కానీ మా వారి బట్టలు కానీ నా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవి బయటకి ఇవ్వను. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి బయటికి వెళ్ళాలి వేసుకోవాలనుకుంటే ముందు రోజే ఐరన్ చేసి పెట్టేస్తాను. మ్యారేజ్ అయిన కొత్తలో అలానే పిల్లలు చిన్నపిల్లలు ఆ టైంలో మాత్రం ఐరన్కి బట్టలు ఇచ్చేదాన్ని. తర్వాత మాత్రం అంటే అది రాను రాను కూడా నెలకు వచ్చేసే ఐరన్ బిల్లు 800 దగ్గర నుంచి 1000 రూపాయలు అవుతూ ఉండేది. ఇంకా అందుకనే నేను ఈ అలవాటుని మార్చుకొని ఐరన్ ఎలా చేయాలో నేర్చుకొని ఇంట్లోనే ఐరన్ చేయటం అనేది స్టార్ట్ చేశాను. ఇక ఇప్పుడైతే కనుక ఐరన్కి అస్సలు నేను బట్టలు బయట ఇవ్వను, ఇంట్లోనే చేసుకుంటాను. నేను మార్చుకున్న ఈ అలవాట్లతో పాటు మా హస్బెండ్కి కూడా నేను 2 అలవాట్లు మాన్పించానండి. ఏంటి అంటే ఒకటి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయటం, ఇంకోటి వచ్చేసి పెట్రోల్ సేవింగ్. ఈ 2 అలవాట్లు మాత్రం నేను మాన్పించాను. ఇలా మాన్పించడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ఈ 2 అలవాట్లు అయితే కనుక ఆయనకి లేవు. అంటే ఫస్ట్ పెట్రోల్ సేవింగ్ వచ్చేసేసి ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకేమైనా సరే కావాలా అని ఒకసారి ఆలోచించుకొని అలానే ఒకసారి మనం బయటికి వెళ్ళాము అంటే కనుక ఆ రోజు ఇంక ఏ అవసరమైనా సరే బయటికి వెళ్ళకుండా కావాల్సినవన్నీ ఒకేసారి తెచ్చుకునేటట్టుగా అలవాటు చేశాను. ఇంకోటి వచ్చేసి దగ్గరే కనుక అంటే పక్క సందులో కానీ లేదా మనకి వాకబుల్ డిస్టెన్స్లో కనుక షాప్స్ ఉంటే అక్కడికి బైక్ వేసుకెళ్లకుండా నడుచుకుంటూనే వెళ్తారు. ఇలా వెళ్ళటం కూడా అటు పొదుపు పరంగా ఇటు ఆరోగ్యపరంగా 2 మంచివే కాబట్టి ఈ అలవాటు అయితే కనుక నేను చేశాను. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్. ఇవైతే కనుక క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవడానికి అఫీషియల్గా ఉన్నా సరే ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళ దగ్గర మనం అప్పు చేసినట్టే. అప్పు చేయటం నాకైతే కనుక అస్సలు ఇష్టం ఉండదండి. ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉన్న దాంట్లోనే అవసరాలు తీర్చుకోవటం మాత్రం నాకు బాగా అలవాటు. అందుకని చిన్నగా చెప్పి ఈ అలవాటు మాత్రం నేను మాన్పించుకున్నాను.
ఇక ఇప్పటి వరకు నేను డబ్బు పొదుపు చేయడానికి ఏ అలవాట్లు మార్చుకున్నానో చెప్పాను కదా. ఇప్పుడు అదే డబ్బు పొదుపు చేయడానికి ఏ పనులు నేను అలవాటు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి అంటే ఫస్ట్ నేను అలవాటు చేసుకున్న పని వచ్చి గ్యాస్ సేవింగ్. నేను గ్యాస్ సిలిండర్ పెట్టేటప్పుడు ఆ రోజే డేట్ వేస్తానండి. ఆ రోజు డేట్ వేసి అయిపోయిన తర్వాత ఆ గ్యాస్ ఎన్ని రోజులు వచ్చిందో చూసుకొని నెక్స్ట్ మంత్ ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా వచ్చేటట్టుగా నేను గ్యాస్ను పొదుపు చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. అంటే నేను ఇంట్లో గ్యాస్ని ఎలా సేవ్ చేస్తానో ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియోని పోస్ట్ చేశాను. సేమ్ అలానే నేను గ్యాస్ సేవింగ్ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. ఈ మంత్ కరెంటు బిల్లు ఎంత వచ్చిందో దానికంటే ఇంకా తక్కువగా రావడానికి, అంటే నెక్స్ట్ మంత్ ఇప్పుడు వచ్చిన బిల్ కంటే కూడా తక్కువగా రావడానికి నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. ఆ టిప్స్ని కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సేమ్ అలానే నేను కరెంట్ సేవింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో పనులు చేయడానికి నేను పనమ్మాయిని అయితే పెట్టుకోలేదండి. ఇల్లు ఊడవడానికి కానీ తుడవడానికి కానీ బయట ఊడ్చి ముగ్గేయడానికి పనమ్మాయిని పెట్టుకోలేదు. ఈ పనులు నేనే చేసుకుంటాను. తర్వాత వంటగదిలో గిన్నెలు కడగటానికి కూడా నేను పనమ్మాయిని పెట్టుకోలేదు. ఈ పని కూడా నేనే చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల అంటే పిల్లలు చిన్నపిల్లలప్పుడు కొద్దిగా ఓపిక లేకుండా అయితే కనుక పెట్టుకున్నా కానీ ఇప్పుడైతే కనుక ఈ పనులు చేసుకోగలను. అలానే మనీని సేవ్ చేయాలనే ఒక చిన్న థాట్తో మాత్రం ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను చాలా ఇంట్రెస్ట్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకుంటే టైంకి మాత్రం చక్కగా పనులు అయిపోతాయి. ఇల్లు కూడా చక్కగా నీట్గా ఉంటుంది. అంటే ఒకళ్ళ కోసం ఎదురు చూడకుండా ఈ పనులన్నీ మనమే చేసుకుంటే ఇల్లు అయితే కనుక ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బట్టలకి నేనే ఇంట్లో గంజి పెట్టేసేసుకొని ఐరన్ కూడా నేనే చేసుకుంటానండి. ఐరన్ బట్టలు అస్సలు బయట ఇవ్వను. చెప్పాను కదా ఇందాక కూడా, ఏవైనా డ్రెస్సెస్ అవసరమో అనుకుంటే మాత్రం ముందు రోజే ఐరన్ చేసి పెట్టేసుకుంటాను. నాకు కొద్దిగా పనులు ఏమీ లేవు, ఓపిక్గా ఉన్నాను అనుకుంటే కనుక డ్రెస్సెస్కి ఆల్రెడీ గంజి పెట్టే ఉంచేస్తా కాబట్టి ఆ డ్రెస్సెస్ అయినా సరే, అంటే ఓన్లీ టాప్సే కాబట్టి ఒకేసారి ఐరన్ చేసేసి పెట్టేసుకుంటాను. పిల్లల బట్టలు మాత్రం అన్ని బట్టలు అంటే ఒకేసారి గంజి పెట్టకుండా నాకు కొద్దిగా ఓపిక ఉన్నప్పుడు, టైం కుదిరినప్పుడు గంజి పెట్టేసి ఆ బట్టలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ బట్టలు మాత్రం ఐరన్ ఒకేసారి చేసేసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లల కోసం నేను నెయ్యి అనేది అసలు ఎప్పుడు బయట కొన్ను. నేను పోపించుకునే పాలే జాగ్రత్తగా కాగబెట్టి వాటిని తోడేసి మీగడ సపరేట్ చేసేసి 4 రోజులకు ఒకసారి ఇలా వెన్నపూస చేసేసి 15 డేస్కి ఒకసారి కాగపెడతానండి. ఇలా వెన్నపూస కనుక బయట తెప్పించాలంటే నెలకి ఒక 600-700 రూపాయలు నెయ్యి తెప్పించడానికి ఆ మనీ అనేది సరిపోతుంది. అందుకని నేను అస్సలు బయట నెయ్యి అనేది తెప్పించను, ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కిచెన్లో ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయనండి. సరే కిచెన్లో అన్నం మిగిలినా కూరలు మిగిలినా సరే నెక్స్ట్ డే అనేది వాడుకుంటాను. ఒకవేళ అన్నం మిగిలితే కనుక రాత్రిపూటే ఆ అన్నంలో కొద్దిగా పాలు పోసేసి తోడేసేస్తానండి. ఇవి మాత్రం అంటే నేను ఇలా చేసిన అన్నాన్ని మాత్రం పిల్లలకు పెడతాను. కానీ చెద్దన్నం అనేది హెల్త్ పరంగా చాలా మంచిది, ఎక్కువగా నేను పిల్లలకే పెడుతూ ఉంటాను. కానీ కిచెన్లో ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి ఫుడ్ విషయంలో కానీ మేము ఇంట్లో తీసుకునే ఫుడ్ కానీ ఏదైనా సరే ఇంట్రెస్ట్గా ఇంట్లోనే చేస్తానండి. అస్సలు బయట తెప్పించను. నేను మార్నింగ్ చేసే టిఫిన్స్ కానీ పిల్లలకి ఈవినింగ్ పెట్టే స్నాక్ ఐటమ్స్ కానీ వాళ్ళకి ఏదైనా స్పెషల్గా తినాలి అనిపిస్తే అవి కానీ ఏవైనా సరే నేను వాళ్ళ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ డబ్బులు పెట్టి మాత్రం అస్సలు బయట తెప్పించను. ఫస్ట్ వచ్చేసి మనీ సేవింగ్ కంటే కూడా హెల్త్ పరంగా బయట ఫుడ్ అనేది అస్సలు మంచిది కాదండి. అందుకని పిల్లలు ఏది అడిగినా వాళ్ళ ఇంట్రెస్ట్గా ఏదైనా తినాలి అనిపించినా సరే నేనే ఇంట్లో చేసి పెడతాను. కానీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. అలానే కాస్త కూస్త నాకు ఇలాంటివి చేయటం వచ్చు కాబట్టి పిల్లలు కూడా నేను చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తిని బాగుందమ్మా అని మాత్రం చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఈ వంటలు చేయడానికి పడిన కష్టం మొత్తం ఆ ఒక్క చిన్న మాటతో వాళ్ళు మాత్రం తీసేస్తారు.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ విషయంలో మాత్రం నేను అస్సలు పొదుపుగా ఉండనండి. హెల్త్ పరంగా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో, అలానే మేము ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో అలాంటిదే ఎక్కువగా పిల్లలకి ఇవ్వడానికి కానీ, మేము తీసుకోవడానికి కానీ ఎక్కువగా నేను ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయను. ఇక ఇప్పటి వరకు నేను డబ్బును పొదుపు చేసుకోవడానికి ఎలాంటి అలవాట్లు మార్చుకున్నానో, ఎలాంటి అలవాట్లు చేసుకున్నానో చూపించాను కదా ఈ వీడియోలో. డబ్బుల్ని సంపాదించడానికే కాదండి, వాటిని పొదుపు చేయడానికి కూడా సవాలక్ష మార్గాలున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్న ఆ దారులేంటో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అది ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లోకి వచ్చిన ఇలా చేంజ్ని మాత్రం నేను అసలు ఖర్చు పెట్టనండి. మనకు వచ్చిన ఈ రూపాయి 2 రూపాయలతో మనకి ఉన్న అవసరాలు ఏవి తీరవు. అందుకని ఈ చేంజ్ మొత్తాన్ని నేను ఒక బాక్స్లో వేసేస్తాను. అది నిండిన తర్వాత మాత్రం, అంటే ఆ చేంజ్ ఎక్కువగా అయిన తర్వాత వాటిని మార్చేసి వాటితో ఏవైనా సరే ఇంట్లో కావాలంటే మాత్రం తీసుకుంటాను. లేకపోతే ఏమైనా అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ చేంజ్ని మార్చేసి ఆ అమౌంట్ని మాత్రం నేను పక్కన పెట్టేస్తాను. సేవింగ్లో రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇవి కూడా సేవ్ చేయాలా. వీటితో మాత్రం అంటే వీటితో ఏ అవసరాలు తీరుతాయి అని మాత్రం అసలు అనుకోకూడదండి. అసలు పొదుపు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రూపాయి కలిస్తేనే 10 రూపాయలు అవుతుంది. అదే 10 రూపాయలు 10 కలిస్తే 100 రూపాయలు అవుతాయి. ఈ 100 రూపాయలే ఒక 10 కలిస్తే 1000 రూపాయలు అవుతాయండి. ఈ 1000 100 కలిస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. అంటే మనం దాచిపెట్టిన రూపాయి వాల్యూ వచ్చేసి చివరికి ఇలా అవుతుంది. అందుకని పొదుపు అనేది రూపాయితో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రోజుకి 20 రూపాయలు మాత్రం నేను పక్కన పెడతాను. అంటే ఈ 20 రూపాయలు రోజు నేను కిడ్డీ బ్యాంక్లో వేసేస్తాను. ఏదైనా నాకు అవసరం వచ్చినప్పుడు, అంటే నేను సేవ్ చేసిన మనీని 2 మంత్స్కి కానీ 3 మంత్స్కి కానీ తీసేసి గోల్డ్ కొంటూ ఉంటాను. అంటే 1 గ్రామ్ కానీ, అంటే నేను సేవ్ చేసిన మనీ ఎంతైతే ఉందో ఆ మనీకి సరిపడా 1 గ్రామ్ లేదా 2 గ్రామ్స్ గోల్డ్ కొని పక్కన పెట్టేస్తూ ఉంటాను. అలా గోల్డ్ కొనడానికి ఒక 1000 లేదా 2000 అలా తక్కువైనప్పుడు మాత్రం నేను రోజు దాచిన ఈ 20 రూపీస్ని తీసి మాత్రం ఆ గోల్డ్ కాయిన్స్ కొనడానికి వీటిని యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నేను ప్రతి ఆదివారం ఒక 200 రూపాయలు మాత్రం తీసి పక్కన పెడుతూ ఉంటాను. ఆదివారం ఎందుకు ఈ 200 తీసి పక్కన పెడతాను అంటే, ఈ వీడియో స్టార్టింగ్లో నేను అలవాటు చేసుకున్న పనులతో ఈ అమౌంట్ నేను సేవ్ చేయడం పెద్ద కష్టం అనిపించదు. కానీ 4వ ఆదివారం వచ్చేవాటికి, అంటే మంత్ ఎండింగ్ కదండి, 200 తీసి పక్కన పెట్టాలి అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ సండేస్ పెట్టే ఖర్చులు మాత్రం కొద్దిగా తగ్గించేసేసి ఈ 200 మాత్రం నేను సేవ్ చేస్తాను. ఆదివారం పెట్టే ఖర్చుల్ని ఒక్క వారమైనా సరే కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అనే ఒక చిన్న ఆశతో అలా చేస్తాను. అది ఏంటి అంటే, 3 ఆదివారాలు నేను ఇలా 200 తీసి పక్కన పెట్టడం నాకు కష్టమేమీ అనిపించదు. అంటే సండేస్ మీ నలుగురు బయటికి వెళ్ళినా, పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళినా, లేదా ఇంట్లోనే ఏవైనా సరే ఆ రోజు మాత్రం వేస్ట్ ఖర్చు అనేది ఎంతో కొంత ఉంటానే ఉంటుంది. ఆ ఖర్చును కంట్రోల్ చేయడానికే నేను సండేస్ ఇలా ఒక 200 తీసేసి సేవ్ చేస్తూ ఉంటాను. ఆ 4వ సండే మాత్రం వేస్ట్ ఖర్చు అనేది తగ్గించుకొని ఈ 200 మాత్రం సేవ్ చేస్తాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంట్లో కనుక చేంజ్ వచ్చినప్పుడు ఇలా 50 రూపీస్ నోట్ వస్తే మాత్రం దీన్ని అస్సలు ఖర్చు పెట్టనండి. ఇప్పుడు ఇదైతే కనుక పాత 50 రూపీస్ నోట్ కదా, కొత్త వస్తే మాత్రం ఖర్చు పెట్టేస్తాను. ఎప్పుడన్నా సరే వీక్లీ వన్స్ కానీ 4 డేస్కి ఒకసారి కానీ ఇలా ఒక్క 50 రూపీస్ వచ్చినా సరే దీన్ని అస్సలు ఖర్చు పెట్టకుండా దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. అలా దాదాపుగా ఇవైతే కనుక ఒక 8 మంత్స్ నుంచి నేను దాచిన 50 రూపీస్ నోట్స్ అండి. మా వారి దగ్గర ఒకవేళ పాత నోటు వచ్చినా సరే నాకు ఈ అలవాటు ఉందని చెప్పేసి దాన్ని ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా తెచ్చి నాకు ఇస్తారు. ఇవి అప్పటి నుంచి నేను ఇలా దాచే ఉంచేసాను. ఇంకా మనకి మనీకి సంబంధించిన ఇలాంటి అలవాట్లుంటే దాన్ని పొదుపు రూపంలో చక్కగా దాచుకోవచ్చు. పొదుపు మంచిదే కదా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంట్లోకి ఇలా కొత్త నోట్లు వస్తే మాత్రం వాటిని తీసి పక్కన పెట్టేస్తానండి. అంటే ఈ నోట్స్ కూడా 100 లేదా 200 ఈ అంటే ఇలా వచ్చిన కొత్త నోట్లు మాత్రమే పక్కన పెట్టేస్తాను. ఒకవేళ 2000 నోట్ కానీ 500 నోట్ కానీ వస్తే మాత్రం ఇక అవి పక్కన పెట్టానంటే మాత్రం ఇంట్లో అవసరాలు అనేవి
అలా ఆగిపోతాయి. అందుకని వాటిని కాకుండా 100 లేదా 200 ఇలా వస్తే మాత్రం వీటిని పక్కన పెట్టేసి ఉంచుతాను. ఇవి కూడా దాదాపు 7-8 మంత్స్ నుంచి ఇలా పక్కన పెట్టేసి ఉంచాను. వీటిని ఖర్చు పెడదామన్నా కూడా నాకు అస్సలు మనసు ఒప్పట్లేదండి ఖర్చు పెట్టడానికి. కానీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వీటిని మాత్రం ఖర్చు పెట్టేస్తాను. ఎందుకంటే మనం పొదుపు చేసిన మనీని అలానే ఉంచకుండా అది వేరే దాని మీద పెడితే ఆ పొదుపు అనేది రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇలా పొదుపు చేసిన ఈ అమౌంట్ మొత్తాన్ని గోల్డ్ మీదే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజున్న గోల్డ్ రేటు ఇంకొక 2-3 నెలలకు కూడా పెరుగుతుంది కదా, అందుకని నేను ఈ అమౌంట్ మొత్తాన్ని గోల్డ్ మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తారు కదా, ఖర్చులతో సంబంధం లేకుండా ఒక్క 1000 రూపాయలు తీసి మాత్రం పక్కన పెట్టేస్తాను. ఈ 1000 రూపాయలు కూడా కిడ్డీ బ్యాంక్లో వేసేస్తాను. అంటే ఓపెన్ చేయడానికి వీలు లేనంతగా ఉన్న కిడ్డీ బ్యాంక్లో మాత్రం వేసేస్తాను. నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అది ఓపెన్ చేసుకుంటాను. అది కూడా ఎప్పుడు అంటే 1 ఇయర్ తర్వాతే, అంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మాత్రమే తీసేసి, పిల్లల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఏవి కావాలంటే అవి, అంటే వాటర్ బాటిల్స్ కానీ స్కూల్ బ్యాగ్స్, వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్సెస్, ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే నేను కొని పెడతానండి. ఇక్కడ మాత్రం ఎలాంటి సేవింగ్ చేయను. అందుకనే ఈ 1000 రూపాయలు మాత్రం తీసి వాళ్ళ కోసమే నేను ఇలా పక్కన పెట్టేస్తాను. అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒకేసారి ఇవన్నీ కొనాలన్నా సరే కొద్దిగా బర్డెన్గా ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ మాత్రం అప్పుడు నాకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఖర్చులతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక 2000 మాత్రం తీసి పక్కన పెడతానండి. ఇది కూడా ఎందుకు అంటే పిల్లలకి ఏవైనా సరే ఒంట్లో బాగోపోయినా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా ఏవైనా ఫంక్షన్స్ వచ్చినా, బర్త్డే ఫంక్షన్స్కి వచ్చినా, పిల్లలు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఎక్కడికన్నా సరే, అంటే ఎక్కడికన్నా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఛార్జెస్ కానీ ఈ 2000లోనే నేను చూసుకుంటాను. ఒకవేళ పిల్లలకి హెల్త్ పరంగా ఏవైనా అమౌంట్ ఖర్చు అవ్వకపోయినా, ఆ మంత్లో ఏవైనా ఫంక్షన్స్ రాకపోయినా, నేను అంటే నాకు ఛార్జెస్ లేకపోయినా సరే, లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక అవసరం ఉంటే ఇంకొక అవసరం ఉండదు. అలా ఉన్నప్పుడు వీటిలో మిగిలిన అమౌంట్ అది 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, లేదా ఒక 1500 అవ్వచ్చు, ఎంత మిగిలినా సరే ఈ కిడ్డీ బ్యాంక్లోనే వేసేసి సేవ్ చేసుకుంటాను. ఇక ఇక్కడి నుంచి మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ పొదుపు అనేది మీకు ఎంతో యూస్ఫుల్ అనుకుంటున్నాను. అదేంటి అంటే తెలిసిన వాళ్ళు కానీ, ఇంటి పక్కన వాళ్ళు, లేదా ఫ్రెండ్స్, చుట్టాల్లో ఇలా వీళ్ళల్లో వరకు ఒక గ్రూప్గా అయ్యి ఆ 10 మందిలో ఒకళ్ళని గ్రూప్ లీడర్గా పెట్టుకొని నెలకి 1000 రూపాయలు మాత్రం తీసి ఆ గ్రూప్ లీడర్కి ఇచ్చేస్తాము. ఇలా ఇచ్చిన తర్వాత ఆవిడేం చేస్తారు అంటే ఈ 10 మంది పేర్లు రాసేసి ఒక లాటరీలో ఒక పేరు తీస్తారు. ఆ పేరు తీసి ఆ పేరు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఈ 10 మంది ఇచ్చిన 1000 రూపాయలు ఉంటాయి కదా, 10,000 అవి ఆ మంత్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా, లేదా ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవాలన్నా సరే ఆ 10,000 పెట్టి కొనుక్కుంటారు. మిగతా 9 నెలలు కూడా ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేస్తూ ఉండాలి. లేదా ఆ 10 మందిలో ఆ నెల ఎవరికైనా సరే అవసరం వస్తే కనుక ముందే చెప్పేసేసి ఈ నెల నేను అమౌంట్ 10,000 తీసుకుంటాను అంటే అదే అందరి ఇష్టంతో ఓకే అంటారు. అంటే అంతా మన వాళ్ళే కాబట్టి ఎవరికైనా అవసరం వస్తే మాత్రం ఆ మంత్ లాటరీ వేయకుండా ఆ 10,000 వాళ్ళకే ఇచ్చేస్తారు. ఈ మంత్ మాత్రం ఈ 10,000 లాటరీ నాకే వచ్చింది. అందుకని ఆ 10,000 పెట్టి నేను 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నానండి. అంటే 1 గ్రామ్ పైనే వచ్చింది. గ్రామ్ వచ్చేసి 7,500 పైనే ఉంది కదా ఇప్పుడైతే కనుక. అందుకని కొద్దిగా గ్రామ్ మీద కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది. నేను ఈ పొదుపు చేసిన మొత్తాన్ని గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను. అందుకని నేను గోల్డ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పొదుపు చేయడానికి కొన్ని అలవాట్లు మార్చుకున్నాను, కొన్ని అలవాట్లు చేసుకున్నాను, అలానే కొన్ని మార్గాలు వెతుక్కున్నాను. ఇవన్నీ చేయటం వల్లే నేను ఇప్పటివరకు సేవ్ చేసింది మొత్తం ఇంత గోల్డ్ కొనుక్కోగలిగాను. ఈ గోల్డ్ కూడా నేను 1 గ్రామ్ వచ్చేసి 2600 ఆ టైంలో నేను గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఆ గోల్డ్ రేటు ఎంత రెట్టింపు అయింది అంటే 2,600కి 1 గ్రామ్ తీసుకున్నా కదా, ఆ 1 గ్రామ్ కాస్ట్ ఇప్పుడు వచ్చేసి దాదాపు 7,500 ఉంది. అందుకని నేను ఎప్పుడూ సేవ్ చేసిన మనీని మాత్రం గోల్డ్ మీదే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను.
అంటే ఇంత కష్టపడి పొదుపు చేసుకున్న ఈ పొదుపు రెట్టింపు అవుతూ ఉంటుంటే ఆ హ్యాపీనెస్ మాత్రం మాటల్లో చెప్పలేం కదా. చివరిగా ఒక చిన్న మాట చెప్పనా, ఇంట్లో ఆడవారు అంటే మనం సమర్థవంతంగా మన బాధ్యతలను మనం ఎంత కష్టమైనా సరే సమర్థవంతంగా పోషిస్తే, ఇంట్లో మగవారు మాత్రం 90% అంతకంటే కష్టపడి తన బాధ్యతల్ని, మన ఆశల్ని, మన కోరికల్ని, మన ఆశయాల్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఏదైనా సరే అది మనతోనే స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా ఇంట్లో మగవారికి పొదుపు ఉన్నా లేకపోయినా ఆ పొదుపును మాత్రం మనకు అండగా మార్చుకోవాలి. పొదుపు లేకపోతే అంటే ఇద్దరిలో పొదుపు లేకపోతే వారితో పాటు మనం కూడా కష్టపడాల్సి వస్తుంది. అదే ఇంట్లో ఆడవారికి పొదుపు ఉంటే కనుక మనతో పాటు మన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీలో ఒక్కరికైనా సరే నా వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఆశలు, ఆశయాలు, కోరికలు సాధ్యమైనంత త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.